గారితో మాట్లాడదాం. రవిచంద్ర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. ఇప్పటి వరకు ఈ ఆపరేషన్ కిల్లర్లో భాగంగా ముగ్గురు ఉగ్రవాదుల్ని మన భద్రతా దళాలు మట్టుపెట్టాయి. అందులో ఒకరు పెహల్గామా ఉగ్ర దాడిలో మరి పాత్ర పోషించినటువంటి ఒక ఉగ్రవాది కూడా చనిపోయాడు. కొద్దిసేపటి క్రితం అతను వాళ్ళ అమ్మగారితో వీడియో కాల్ మాట్లాడినట్టు కూడా నిర్ధారించారు. ఆ వీడియో కాల్లో వాళ్ళ తల్లి హెచ్చరించారు, నువ్వు లొంగిపోమని చెప్పేసి. అయితే నేను భద్రతా దళాలతోటి తేల్చుకుంటాను, వారి మీద నేను ఫైటింగ్కి వెళ్తానని చెప్పేసి ఆయన చెప్పినట్టు తెలుస్తూ ఉంది. సో ఎట్టకేలకైతే మన భద్రతా దళాలు ఆ ఉగ్రవాదుల్ని మట్టుపెట్టాయి. అందులో ముగ్గురులో ఒకరు పెహల్గాం దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళు. మిగతా వాళ్ళ కోసం కూడా గాలింపు చర్యలు అయితే వేగంగా సాగుతూ ఉన్నాయి రవిచంద్రారెడ్డి గారు. సో పాకిస్తాన్తో చర్చలు జరిగితే అది పీఓకే అప్పగింత పైనే, అది ఉగ్రవాద నిర్మూలన కోసమే అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ గారు అన్నారు. సో ఆయన వ్యాఖ్యలు ఎలా చూద్దాం సార్. బ్రహ్మనాయుడు గారు నమస్కారం. మీకు, విద్యాసాగర్ గారికి, అలాగే 99 ప్రేక్షకులందరికీ, మరో ప్యానలిస్ట్ ఎవరు జాయిన్ అవుతున్నారో తన శుభ్లీ గారికి నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఏదైతే నరేంద్ర మోడీ గారు చెప్పారో దేశం కోసం, దేశ భద్రత కోసం, దేశ సమగ్రత కోసం టెర్రరిజం యాక్టివిటీస్ కంప్లీట్గా పూర్తిగా వాళ్ళ దుకాణం బంద్ అయ్యే వరకు కూడా, ముఖ్యంగా ఆ దేశం నిర్ధారించి యుఎన్ ముందు కానీ వివిధ దేశాల ముందు కానీ భారతదేశానికి ఇప్పటికే వాళ్ళ దేశంలో ఉన్న టెర్రరిస్టులని మొత్తం అప్పచెప్తే తప్ప, అలాగే పీఓకేని అప్పచెప్పే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్ అనేది ఇప్పటికి ముగిసిపోయిన అంశం కాదు, కొనసాగుతున్న అంశం. ఈ కొనసాగుతున్న అంశంలోనికి సజీవ సాక్ష్యం ఏంటంటే మన ఫోర్సెస్ అన్నీ కూడా వార్ అలర్ట్లో రెడీగానే ఉన్నాయి. మన డిఫెన్స్ మెకానిజం అంతా కూడా చాలా అలర్ట్గా ఉంది. బార్డర్ స్టేట్స్ అన్నింటిలో కూడా సక్షమంగా పనిచేస్తుంది. దాంతోపాటు వార్ షిప్స్ ఐఎన్ఎస్ విక్రాంత్తో సహా ఇప్పటికీ కూడా ఇంటర్నేషనల్ వాటర్లో, ముఖ్యంగా సరిహద్దుల్లో కరాచీ పోర్టుకి అతి సమీపంలో, మిసైల్ రేంజ్కి దగ్గరలో, మనం ఏ నిమిషంలో కావాలంటే ఆ నిమిషంలో ఆపరేట్ చేసే విధంగా వార్ షిప్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. మనం వేటిల్ని అక్కడి నుంచి తొలగించలేదు. మనం సీజ్ ఫైర్ ఒప్పందానికి కట్టుబడి కాల్పుల విరమణ మాత్రమే పాటిస్తున్నాం. కానీ టెర్రరిజం మీద పోరాటం ఆపలేదు. భారతదేశం పాకిస్తాన్తో ఎటువంటి రాజీ ప్రయత్నాలు చేయటం లేదు. వాళ్ళకి మన డిమాండ్స్ వినిపించడం జరిగింది. ఆ డిమాండ్స్కి సంబంధించి పరిష్కారం సహేతుకంగా జరగాలి. దాంట్లో పీఓకే కూడా అప్పజెప్పాల్సిందే. ఎందుకంటే పదే పదే పీఓకేలో కూర్చొని అనేక సంస్థలకు ఊతం ఇచ్చే విధంగా ఏదైతే టెర్రరిస్ట్ అవుట్ఫిట్లన్నీ కూడా, వాటికి సంబంధించిన సంస్థలన్నింటినీ కూడా అక్కడి నుంచే ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇంటా బయట రచ్చ ఉంది, వాళ్ళకి ఇంటా బయట సమస్య ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్కి ఈరోజు ఆర్థిక సంక్షోభం ఉంది, చమురు సంక్షోభం ఉంది, నీళ్ల సంక్షోభం ఉంది, ఇంటర్నల్గా అంతర్గత పోరాటం జరుగుతుంది. ఒకవైపు మ్యాప్లో 44% ఆక్రమించిన బలూచిస్తాన్, ఏదైతే ఆ రోజున అన్యాయానికి గురై వాళ్ళ దేశాన్ని బలవంతంగా ఆక్రమించుకున్న పాకిస్తాన్ బలూచిస్తాన్ని కలిపేసుకుందో, ఈరోజు బలూచిస్తాన్ మేము స్వతంత్ర దేశం అని చెప్పి ప్రకటించుకుంది. వివిధ దేశాలతో రాయబార కార్యాలయాలను ఓపెన్ చేసేదానికి అనుమతిని ఇవ్వమని కోరుతుంది. దాంట్లో ఇండియాకు కూడా లెటర్ రాయడం జరిగింది. అక్కడున్న చిన్నారులు భారత జాతీయ గీతాన్ని పాడుతున్నారు. మన జెండాతో వాళ్ళ జెండాను కలిపి సంఘీభావాన్ని వ్యక్తం చేయడంతో పాటు, మనం కానీ ఒక మాట మాత్రం చెప్పినా పాకిస్తాన్ని మేమే లేపేస్తామంటున్నారు. ఈ స్థితిలో అక్కడ బలూచిస్తాన్ ఉంది. లక్షల మంది బలూచ్ ఆర్మీ పాకిస్తాన్ సైనికుల్ని ఎక్కడికక్కడ పేల్చేస్తున్నారు, తరిం కొడుతున్నారు. దాంతోపాటు ఒకవైపు ఖైబర్ పఖ్తూన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడ తాలిబాన్లు ముప్పు లేదా ఆక్రమణకు గురే అవకాశంతో అతలాకుతలమైపోతుంది పాకిస్తాన్. సింధులో నిరసనలు, మిగతా పంజాబ్ ప్రావిన్స్ లో ఏదైతే ఉందో ఈ సంక్షోభాలన్నిటితో పాటు మొన్నటి రోజున యుద్ధం డిక్లేర్ చేయగానే 3000కు మించి తీసుకునేదానికి లేదని బ్యాంకుల ముందు క్యూలో సుదీర్ఘంగా పాకిస్తాన్ నిలబెట్టినప్పుడు వాళ్ళు ఒకవైపు బాంబులు పడుతున్నాయి, మేము అన్యాయం అయిపోతున్నాం, బ్యాంకులు కొల్లగొట్టిన తీరు ఎవరికి తోచింది వాళ్ళు ఎత్తుకుపోయారు. ఒకవైపు పెట్రోల్ రేషన్, అసలు ఆయిల్ లేదు, యుద్ధం చేయడానికి సామగ్రి లేదు, అద్దెకొచ్చిన టర్కీ ఇచ్చారు కదా దానం ధర్మం అని చెప్పి తీసుకొని అక్కడి నుంచి ఆ డ్రోన్లు ఏదైతే అరాకొరా సమకూర్చుకున్న చైనా యొక్క మిసైల్స్ వాటిలతో యుద్ధం చేసిందే కానీ వాళ్ళు ఎప్పుడో ఏమేమో తయారు చేశారన్న ఒక హతఫ్ కూడా ప్రయోగించినట్టున్నారు. వాళ్ళ మేడ్ ఆఫ్ పాకిస్తాన్, కానీ దాన్ని చైనా టెక్నాలజీతోనే రూపొందించినట్టుంది. ఒక్కటి కూడా ఏది కూడా భారతదేశం నేల మీద పడకముందే గాల్లో తుత్తునియలు చేసి గాల్లోనే వాటిని పేల్చివేసిన డిఫెన్స్ మెకానిజం ఏదైతే ఉందో ఇండియా సొంతం. సుదర్శన్ చక్ర అని చెప్పి S-400 అయితే ఏదైతే ఉందో, దాంతోపాటు మన ఆకాశ్ మిసైల్ కానీ, మనం ప్రయోగించిన బ్రహ్మోస్ కానీ, ఇవి బ్రహ్మాస్త్రంలాగా పనిచేసి మొత్తం వాళ్ళ ఎయిర్ బేస్లకు సంబంధించి, వాళ్ళ మిలిటరీ బేస్లకు సంబంధించి 20 రోజులు 30 రోజులు జరగాల్సిన యుద్ధం
కొన్ని గంటల వ్యవధిలోనే మనం కొడితే ఎలా ఉంటుందో వాళ్ళకి చూపించే, ముఖ్యంగా వాళ్ళ డిఫెన్స్ మెకానిజాన్ని మొదట అటాక్ చేసి వాళ్ళకి డిఫెన్స్ మెకానిజం లేకుండా చేసాం. కాబట్టి పాకిస్తాన్ ఈజ్ నాట్ గోయింగ్ టు సస్టైన్ వితౌట్ దిస్ సీజ్ ఫైర్. కానీ ఇండియా యొక్క కండిషన్స్కి తలొగ్గితేనే, ఇండియా చెప్పినట్టు వాళ్ళు టెర్రరిస్టులందరినీ అప్పచెప్తేనే, వాళ్ళ టెర్రరిస్ట్ అవుట్ఫిట్లన్నీ తీసివేస్తేనే వాళ్ళకి నీళ్లు ఇచ్చేదైనా మరేదైనా మర్యాద ఇచ్చేదైనా అని మోడీ గారు కేటగిరికల్గా చెప్పారు. మన ఫోర్సెస్ని ఎంకరేజ్ చేయడం కోసం నరేంద్ర మోడీ గారు ఎయిర్ ఫోర్స్ని కలిశారు, తేజస్లో వాళ్ళతో కలిసి తిరిగారు, సంఘీభావం వ్యక్తం చేశారు, సంతోషాన్ని పంచుకున్నారు, వాళ్ళకి అభినందనలు తెలియజేశారు, ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే రాజ్నాథ్ సింగ్ గారు కూడా మన మినిస్ట్రీలో ఉన్న ప్రధానమైన ముఖ్యంగా సెట్టింగ్ ద స్టాండర్డ్స్ ప్రధానమంత్రి గారితో సహా ఏదైతే జవాన్లను గౌరవించే తీరుందో, అక్కడ యుద్ధం జరగంగానే బంకర్లోకి వెళ్ళి దాక్కున్న ఆసిఫ్ మునీర్ సైనిక అధ్యక్షుడు, మరి బంకర్లో ఎక్కడ దాక్కున్నారో తెలియని షాబాజ్ షరీఫ్, వాళ్ళ షాబాజ్ షరీఫ్ని ముఖ్యంగా పార్లమెంట్లోనే వాళ్ళ పార్లమెంట్ సభ్యులే గీతడని చెప్పి అవమానిస్తున్న తీరు, మరి మన ప్రధానమంత్రిని ఉద్దేశించి వాళ్ళ పార్లమెంట్ సభ్యుడే షేర్ అని చెప్తున్న తీరు మన గౌరవాన్ని పెంచాయి. వాళ్ళ గౌరవం అనేది లేకుండా పోయిన రోజు వాళ్ళంతటా వాళ్ళే తయారు చేసుకున్నారు. అందుకే ఇప్పటికైనా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మానేసి జనం కోసం పనిచేయాలి. అలాగే సైన్యం నియంత్రణలో ఉన్న అక్కడ సర్కార్ ఏదైతే ఉందో అక్కడ కట్టు బానిసల్లాగా ఉన్నారు, వాళ్ళు సైన్యం చేతిలో కీలుబొమ్మల్లా ఉన్నారు. అందువల్లే వచ్చింది సైన్యం సపోర్ట్ తోనే అక్కడ ప్రభుత్వం నడుస్తున్నాయి. సైన్యం సపోర్ట్ తో కాదు, సైన్యం దయాదాక్షిణ్యాల మీదే అక్కడ రాజకీయాలు నడుస్తున్నాయి. వాళ్ళు దిగిపోమంటే దిగిపోవాల్సిందే, దిగిపోమంటే దిగిపోవాలి, లేదంటే జైలుకి పంపిస్తారు, జైల్లో ఏదైనా చేస్తారు. కాబట్టి ఎంతకైనా సమర్థులు వాళ్ళు, అలాంటి అసమర్థత విషయంలో సమర్థులు వాళ్ళు. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి విద్యాసాగర్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. విద్యాసాగర్ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు.